హాయ్. ఎలా అండి? ఓకే. మనమైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ ఇంకో ఎంట్రీ కూడా తీసుకోవచ్చు సెల్లింగ్‌కి. ఎందుకంటే ట్రెండ్ లైన్ పైకెళ్ళింది. ఈజీ ట్రేడ్ ఇది కూడా. ఓకే. 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 ఇది రిజెక్షన్ తీసుకుంటే మన ఎంట్రీ కిందనే క్లోజ్ అవుతది చూడండి. 5 సెకండ్స్‌లో క్లియర్‌గా కనబడుద్ది. ఓకే. హ్మ్. దాన్ని 10 లైన్ దగ్గర వస్తే కూడా మనకి ఎంట్రీ ఉంది. హ్మ్. ఇలా కొన్ని కూడా మనం తీసుకున్నాము. మార్కెట్ రిజెక్షన్ తీసుకుంటే మన ఎంట్రీ ఎక్కడైతే తీసుకున్నామో దాని కిందనే క్లోజ్ అవుతది. ఈజీ ట్రేడ్ ఇది. ఇక్కడ విక్ బాడీ ఏదైతే ఉందో ఇది ఒక 2 పైన ఉంది కదా! ఆ లెవెల్ పైకొస్తే ఎంట్రీ ఉంది మనకి సెల్లింగ్‌కి. ఓకే. చలో ఇది 30 సెకండ్స్ లోపు వచ్చుంటే లెవెల్ పైకి మనకు ఓకే. ఓకే. అవాయిడ్ చేద్దామండి. ఎందుకంటే ఇక్కడ నుండి మార్కెట్ సపోర్ట్ తీసుకున్న తర్వాత స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. జరగొచ్చు. జరుగుతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. కానీ నేను రిస్క్ తీసుకోను. వదిలేద్దాం. ట్రెండ్ లైన్‌కొచ్చి టచ్ అయితే ట్రెండ్ లైన్ కిందకి రావాలి. ఓకే. రాలేదు. వదిలేద్దాం ఇక్కడ కూడా. స్ట్రాంగ్ క్యాండిల్ వల్ల నేను ఎంట్రీ వదిలేసొచ్చింది. తీసుకుంటుండే లేకుంటే. ఓకే. ఓకే. ఇక్కడ నుండి నేను ఎంట్రీ తీసుకున్న బయింగ్‌కి. సెకండ్.
ఓకే. ఇది ఈజీ. ఓకే. ఇందులో చూడండి ఇప్పుడు మనం పైన లెవెల్‌కి టచ్ అవ్వాలి. మనం ఎక్కడి నుండి అయితే బయ్యింగ్‌కి ట్రేడ్ తీసుకుంటామో అక్కడ నుండి మార్కెట్ బయ్యింగే ఉంటుంది. కానీ కింద ఉండాలి మార్కెట్ పైకెళ్ళొద్దు. ఈసీ ట్రేడ్ మనం ఎక్కడి నుండి అయితే తీసుకుంటామో అక్కడి నుండి అయితే రిఫండ్ చేయాలి. ఓకే. నో లాస్ ట్రేడ్ ఇది. అయితే ఒకవేళ రిఫండ్ అవుతది అంతే తప్ప దీనికి లాస్ అని ఈ ట్రేడ్ అనేది లాస్ అవ్వదు. మన ఎంట్రీ పైన క్లోజ్ అవ్వాలి లేదా మన ఎంట్రీలో క్లోజ్ అవ్వాలి అంతే. ఓకే. ఓకే. చలో. ఈ ట్రెండ్ లైన్‌తో పని లేదు. ఇక్కడ డ్రా చేసి చూద్దాం ఇక్కడ. ప్రాపర్‌గా ట్రెండ్ లైన్ కిందకొచ్చిందా? 1 సెకండ్. ఓకే. ట్రెండ్ లైన్ టచ్ అయ్యి ఎళ్ళింది చూడండి ఇది. కొంచెం చూసుకుంటే మనకి ఎంట్రీ ఉంది అక్కడ గూడా. ఓకే. ఇక్కడ మనకి ఎంట్రీ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు ట్రెండ్ లైన్ కిందకొస్తే. కాకపోతే హిస్టరీలో లెవెల్స్ లేవు ఇక్కడ. ఈ క్యాండిల్ ఎక్కడి నుండి వస్తుంది? అదొక్కటి క్లారిటీ ఉంటే మనం ఈ ట్రెండ్ లైన్ ఇప్పుడు యూజ్ చేసుకోవడానికి ఉంది. చూద్దాం. ఓకే. చలో. ఎంట్రీ తీసుకున్నా. కానీ కొంచెం రిస్క్ ఏంటంటే ఈ క్యాండిల్ ఎక్కడి నుండి వస్తుందో అది తెలీదు మనకు. ఓకే. ఒకవేళ ఇది హిస్టరీలో ఏదైనా సెల్లర్ లెవెల్ ఉండి బయ్యర్ అక్కడ రిజెక్షన్ జరిగిన తర్వాత ఈ సెల్లర్ వస్తే ఇప్పుడు ఈ లెవెల్‌కి రెస్పెక్ట్ జరగదు. ఓకే. సో, అదొకటి డౌట్ ఉంది. చూద్దాం ఇక్కడ. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇది లాస్ అయితే నెక్స్ట్ రికవర్ చేసుకుందాం. మంచి ఎంట్రీ పాయింట్. హిస్టరీలో ఏదో లెవెల్ ఉన్నట్టుంది. అందుకే ఆ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితుంది. చలో. ఓకే. వెయిట్ చేద్దాం ఇక్కడ. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ ఉంది మనకి. చూద్దాం కొంచెం ఒక చిన్న కన్ఫర్మేషన్ దొరికితే ఈజీగా బయ్యింగ్‌కి ట్రేడ్ ఉంది ఈడ ఇప్పుడు. ఓకే. 1 ట్రేడ్ లాస్ ఉంది మనది. 2 ట్రేడ్స్ తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ. కొంచెం కన్ఫర్మేషన్ దొరికితే. హ్మ్. చలో కొంచెం కిందకొస్తే ఇప్పుడు ఎంట్రీ తీసుకుందాం బయ్యింగ్‌కి. ఓకే. నాకు ఈ క్యాండిల్ ముందే కనిపించుంటే నేను ఎంట్రీ తీసుకుంటుంటే ఈ క్యాండిల్ కోసం వెయిట్ చేసినా కానీ మార్కెట్ కిందకి రావట్లేదు. వెయిట్ చేద్దాం. వెయిట్. ఓకే. చూద్దాం ఈ క్యాండిల్ ఇప్పుడు రిట్రేస్మెంట్‌కి వచ్చుంటే ఇక్కడ ఎంట్రీ ఉండే మనకి. ఈ క్యాండిల్ కూడా రావట్లేదు. రాకుండా వెళ్ళిపోతుందది. ఇక్కడ ఎందుకు వెయిట్ చేసినా ఇక్కడ అంటే ట్రెండ్ లైన్ నుండి రిజెక్షన్ జరిగింది ఈ క్యాండిల్ ఎక్కడ పోయింది? ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ట్రెండ్ లైన్ రిజెక్షన్ తీసుకుంది. సో, అందుకోసమని కొంచెం ఇక్కడ ఈ లెవెల్‌కి టచ్ అయ్యాక మనకు బయ్యర్ సిగ్నల్ ఇస్తే మనం ఎంట్రీ తీసుకుందామని వెయిట్ చేసినా. బయ్యర్ సిగ్నల్ ఇచ్చారు కానీ మనకు ఎంట్రీ దొరకలేదు తీసుకోవడానికి.
చలో చూద్దాం. నేను డ్రా చేసిన ఈ లైన్ కిందకొస్తే బయింగ్ ఆపర్చునిటీ ఉంది. ఓకే. బట్ ఎంట్రీ ఇవ్వట్లే మార్కెట్. ఓకే. అది కూడా లెవెల్‌కి టచ్ అవ్వలేదు. చూద్దాం, వెయిట్ చేస్తే దొరుకుతది ఎంట్రీ. ఇప్పటివరకు బ్యాక్ టు బ్యాక్ ఎంట్రీస్ ఇచ్చింది తీసుకున్నాం. ఇప్పుడు కొంచెంసేపు వెయిట్ చేస్తే వెయిట్ చేయాలి. ఎంట్రీ ఉంటేనే ఎంట్రీ తీసుకుందాం. లేదంటే లేదు. ఓకే. డోజీ అయింది ఫ్రెండ్స్ ఇది. డోజీ అయ్యిందది. డోజీ అవ్వకుంటే డోజీ అయింది. లేకుంటే నేను ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకుంటా గానీ. చలో ఇక్కడ బయింగ్ ఎంట్రీస్ తీసుకున్నా. ఇక్కడ ఎంట్రీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు కదా! 1 సెకండ్. ఎక్కడ పోయింది? ఓకే. ఇక్కడ చూడండి, ఎంట్రీ ఎందుకు తీసుకున్నానంటే నేను ట్రెండ్ లైన్ దగ్గరకొచ్చినందుకు ఎంట్రీ తీసుకోలేదు. హారిజాంటల్ లైన్ కిందకొచ్చినందుకు ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకు? ఎప్పుడైతే మార్కెట్ ఈ ఈ డోజీ క్యాండిల్ ఎప్పుడైతే ట్రెండ్ లైన్ దగ్గరకొస్తుందో ఇక్కడ రిజెక్షన్ వల్ల వచ్చి ఇది ఇండిషన్‌లో అయిపోయింది. ఓకే. సో, ఇప్పుడు నాకు ఈ ట్రెండ్ లైన్‌లో నాకు ట్రస్ట్ లేదు. ఒకవేళ ట్రెండ్ లైన్‌లో బయ్యర్ స్ట్రాంగ్ యాక్టివ్ ఉంటే ఇది డోజీ అవ్వకుండా ఐదర్ సెల్లర్ అయ్యి నెక్స్ట్ బయ్యర్ అవుతారు. లేదంటే ఇదే రిజెక్షన్ తీసుకొని బయ్యర్ అవ్వాలి. కానీ ఇది ఇండిషన్‌లో అయింది. అంటే సో, ఈ లెవెల్‌లో ఉన్న సెల్లర్‌ని గాని, బయ్యర్‌ని గాని మనం ట్రస్ట్ చేయడానికి లేదు. సో, అందుకని నేను ఆ లెవెల్ కాకుండా ఏదైతే మనకు ఇక్కడ బయ్యర్ లెవెల్ ఉందో ఇది ఎస్ఎన్ఆర్ లెవెల్. సో, ఈ లెవెల్ కిందకొచ్చినాక మనం ఎంట్రీ తీసుకున్నాము. ఆహ్, వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. లేకుంటే నేను ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ దగ్గరనే మళ్ళీ క్యాండిల్ ఉంటే నేను ఎంట్రీ తీసుకోను. ఓకే. ఇండిషన్ కాబట్టి ఏదో ఒక పార్టీ స్ట్రాంగ్ ఎంట్రీ అయ్యి ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అవ్వడమో లేదా పైకెళ్ళిపోవడమో జరుగుతది ఏదో ఒకటి. కానీ ఇండిషన్ వల్ల ఈ ట్రెండ్ లైన్ నేను యూజ్ చేసుకోకుండా ఏదైతే హారిజాంటల్ ఎస్ఎన్ఆర్ లెవెల్ ఉందో దీన్ని నేను యూజ్ చేసుకున్నాను. అందుకే ఇక్కడ ఈజీ ట్రేడ్ అనమాట మనది. హ్మ్. ఓకే. ఓకే. క్లోజ్ చేస్తాను ఇంతకి. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా. ఎవరైనా టెలిగ్రామ్ ఛానెల్ ఉంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌తో జాయిన్ అవ్వండి. కోర్స్ తీసుకోవాలంటే ఎవరైనా మెసేజ్ చేయండి. మీకేమైనా కోర్స్‌తో పాటు సపోర్ట్ ఉంటుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంకొక ఎంట్రీ ఏమైనా దొరికితే రౌండ్ ఫిగర్ చేద్దామంటే చూద్దాం, ఎంట్రీ దొరికితే తీసుకుంటా, లేదంటే వదిలేస్తాను. చూడండి, ఇప్పుడు 10 లైన్ టచ్ అవ్వగానే మళ్ళీ బయ్యర్ స్ట్రాంగ్‌గా ఎంట్రీ అవుతున్నారు. ఓకేనా? ఓకే. ఇక్కడ బ్రేక్‌ఔట్ రిట్రేస్‌మెంట్ ఎంట్రీ తీసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ బయ్యర్ ఎంట్రీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఆడ. ఇక్కడ ఎంట్రీ లేదు.
ఇక్కడ కూడా లేదు. ఓకే, వదిలేస్తాను నేను ఇంతటికి. క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా. థ్యాంక్ యూ.